అందరికీ నమస్కారం. రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం గుర్తింపు లేదని మంచి పనులను విడిచిపెట్టకండి అన్నదాని గురించి మనం మాట్లాడదాం. ప్రస్తుత సమాజంలో మనం చేస్తున్నటువంటి కష్టాన్ని, మనం పడుతున్నటువంటి శ్రమని ఎవరు గుర్తించట్లేదని, ఎందుకు అసలు నేను మంచి పనులు చేయాలి, నా మంచిని ఎవరు గుర్తించారు, నేను నీతిగా నిజాయితీగా ఉంటే ఎవరు నన్ను గుర్తించారు, రికగ్నైజ్ చేశారు, తప్పుడు పనులు చేసేవాళ్ళ పనే బాగుంది, మోసం చేసేవాళ్ళే బాగున్నారు, బాగా సంపాదించుకుంటున్నారు అవినీతి పరులు, కానీ నీతిగా నిజాయితీగా ఉంటే నా జీవితం ఇలా అయిపోయింది అని మనం కొన్ని సందర్భాల్లో అనుకునే పరిస్థితి ఉంటుంది. ఇంట్లో వాళ్ళు కూడా ఎందుకు నువ్వు ఏం సాధించావు, నీతిగా నిజాయితీగా ఉండి వాళ్ళు చూడు ఎలా బాగున్నారు, వీళ్ళు చూడు ఎలా బాగున్నారు అనేటువంటి మాటలు కూడా మనం తరచూ ఈ సమాజంలో వినపడతా ఉంటాయి. ఎవరికి ఎదురవుతాయి ఇవి? ఎవరైతే తను అనుకున్నటువంటి నమ్మినటువంటి సిద్ధాంతాల మీద ఉంటారో, ఎవరైతే నీతిగా నిజాయితీగా ఉంటారో, నిబద్ధతగా ఉంటారో వాళ్ళకే ఇవన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి, బాధ అనిపిస్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో నేను ఒక్కడనే కరెక్ట్గా ఉంటే ఈ సమాజం ఏమైనా మారిపోతుందా, మనం కూడా సమాజం ఎలా ఉంటే అలాగే ఉండాలి, మనుషులు ఎలా ఉంటే అలాగే ఉండాలి, మన ప్రవర్తన అలా ఉండాలి అనేటువంటి ఆలోచనతో మంచి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచనలో పడేటువంటి పరిస్థితి కూడా మనకి సమాజంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మంచి ఎప్పటికైనా మంచే. నువ్వు చేసినటువంటి మంచి ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు తిరిగి వస్తుంది అనేటువంటిది నమ్మకాన్ని మాత్రం మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఎవరు మనల్ని గుర్తించినా, ఎవరు మనల్ని గుర్తించకపోయినా మన ధర్మాన్ని మాత్రం మనం నిర్వర్తించడం, నీతిగా నిజాయితీగా ఉండడం అనేది చాలా గొప్ప లక్షణాలు. మంచి పనులు చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఇది అందరికీ సాధ్యపడేటువంటిది కాదు. నిజంగా ఒకసారి ఆలోచించు. ఈ సమాజంలో చాలామంది తప్పుడుగా ఉన్నప్పుడు నీతిగా నిజాయితీగా ఉన్న నువ్వు గొప్ప వ్యక్తివే కదా. దీన్ని ఎవరు గుర్తించాలి? ఎవరు గుర్తించలేదని నీ తపన తాపత్రయం. తప్పుడు మనుషులు మంచిని ఎందుకు గుర్తిస్తారు? గుర్తించకపోవడం కాదు, వాళ్ళు అది ఆచరించట్లేదు కాబట్టి గుర్తించినట్టుగా నటిస్తూ ఉంటారు. అందుకని మంచి పనులు చేసేటటువంటి వాళ్ళు, నీతిగా నిజాయితీగా అబద్ధాలు ఆడకుండా బ్రతికేటటువంటి వాళ్ళు, అవినీతికి పాల్పడకుండా నీతిగా కష్టాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదైనా కొంతమంది బాగున్నట్టుగా కనిపించిన తప్పుడు మనుషులు మోసపూరితమైనటువంటి పనుల వల్ల బాగా సంపాదించినట్టు కనిపించిన, ఆడంబరంగా జీవిస్తున్నా అది ఎట్టి పరిస్థితుల్లోనూ శాశ్వతం కాదు. ఎంత త్వరగా ఎదిగారో అంత త్వరగా పతనం కూడా అలాగే ఉంటుంది. అందుకని మన గుర్తింపు కోసం మన తపన తాపత్రయపడద్దు. తల్లిదండ్రులను తీసుకోండి. బిడ్డలు గుర్తించినా గుర్తించకపోయినా, అమ్మ వండి పెడితే అది బాగుంది అని కనీసం మనం అనకపోయినా తను ఏమో బాధపడదు. ఎందుకంటే నిస్వార్థమైనటువంటి ప్రేమ తల్లిదండ్రులది. తండ్రి ఎంతో కష్టపడి పిల్లల్ని పెంచుతాడు, కానీ గుర్తింపు లేకపోయినా సరే ఆ పిల్లల మీద ప్రేమ చావదు. నన్ను గుర్తించలేదని నా కొడుకు అని అనుకోడు, నా కూతురు నన్ను గుర్తించలేదని అనుకోడు. తల్లి కూడా ఎట్టి పరిస్థితుల్లో అలా భావించేటువంటి పరిస్థితి ఉండదు. అలా మనం కూడా నిస్వార్థమైనటువంటి ఆ లక్షణాలు అనేది మనలో కూడా ఉండాలి. మంచి చేస్తున్నాం, మనకి సంతృప్తి ఉంది, చేసుకుంటూ వెళ్ళడమే. కొన్ని సందర్భాల్లో ఎందుకు కష్టపడుతున్నాం మనకే అర్థం కాదు. అది ఆఫీస్ గురించి అవ్వచ్చు, ఒక రాజకీయ పార్టీలో పనిచేసేటటువంటి ఒక నాయకుడు అవ్వచ్చు, లేదా కుటుంబం కోసం కష్టపడేటువంటి కుటుంబంలో ఉన్నటువంటి ఒక అన్నగారు అవ్వచ్చు, ఎవరైనా సరే ఎక్కడ కూడా ఇటువంటి నిరుత్సాహాన్ని మన ఎట్టి పరిస్థితుల్లోనూ రానివ్వకూడదు మన మనసులోకి. మనం చేస్తున్నటువంటి పని మనకు సంతృప్తినిస్తే, నువ్వు చేస్తున్నటువంటి పని మంచి అని నీకు అనిపిస్తే, అది సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి పని అయితే ఆ పని మనం చేసుకుంటూ వెళ్ళడమే. గుర్తింపు కోసం తపన తాపత్రయ పడద్దు దయచేసి. నిజంగా ఒక విషయాన్ని మనం కర్మ సిద్ధాంతాన్ని మనం నమ్మితే ఎవడు చేసుకున్నది వాడికి తిరిగి వస్తుంది. మన కర్మలే మన యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నది వాస్తవం. నువ్వు చెడు చేస్తే ఇప్పటికిప్పుడు నీకు బాగున్నట్టు అనిపించినా ఖచ్చితంగా దాని పర్యవసానాలను నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే మంచి కూడా అంతే. మంచి వెంటనే రాకపోవచ్చు, కొంచెం సమయం పట్టవచ్చు, కానీ నిజమే ఎప్పటికైనా గెలుస్తుంది, అందులో అనుమానం లేదు. మంచి ఎప్పటికైనా నిలుస్తుంది చరిత్రలో. అందుకని ఓపిక పట్టండి, సహనంతో ఉండండి. ఎవరో ఏదో తప్పు చేశారని ఆ తప్పును నువ్వు చేసేటటువంటి పని ఎట్టి పరిస్థితుల్లో చెయ్యొద్దు. అది తప్పు చేసాడని నువ్వు రికగ్నైజ్ చేసావు కదా, తప్పుడుగా సంపాదిస్తున్నాడని నువ్వు అనుకున్నావు కదా, అవినీతి పరుడని నువ్వు చెప్పినప్పుడు ఆ మరక మనం ఎందుకు అంటించుకోవాలి, ఆ అవలక్షణాలు మనం ఎందుకు ఆచరించాలి? అందుకని
కొంచెం ఇబ్బంది అయినా, కష్టం అనిపించినా, నష్టం అనిపించినా నువ్వు నమ్మినటువంటి సిద్ధాంతానికి నువ్వు కట్టుబడి ఉండు, మంచి పనులు చేస్తూ ఉండు, మంచిగా మాట్లాడుతూ ఉండు, నీ దగ్గర ఉన్నటువంటి జ్ఞానాన్ని నలుగురికి పంచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయి. ఈ క్రమంలో చాలామంది నేను ఇబ్బంది పెడతారు, విమర్శిస్తూ ఉంటారు. ఏమొచ్చింది, నీతిగా ఉంటే ఏం సంపాదించాడు, నిజాయితీగా ఉంటే ఏం సంపాదించాడు, వాడు చూడు ఎలాగైపోయాడు, వీడు చూడు అలాగైపోయాడు, నీతి నిజాయితీ అంటాడు, అబద్ధాలు ఆడకూడదు అంటాడు. ఇటువంటి విమర్శలు విమర్శిస్తూ ఉంటారు. అది విమర్శ అని మనం ఎటు పరిస్థితిలో తీసుకోవద్దు. అది నీ గొప్ప లక్షణాలు నీలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు రికగ్నైజ్ చేశారు, అందుకని అలా మాట్లాడుతున్నారు. నీ జీవితం నీకు సంతృప్తినిస్తుంది, నీ నీతి నిజాయితీ నేను కాపాడుతూ ఉంది. అటువంటిప్పుడు దాన్నే నువ్వు నమ్ముకో తప్పించి ఇలాంటి మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు వినాల్సిన అవసరం లేదు, ఆ విమర్శలను అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నీ జీవితం నీది. గుర్తింపు కోసం తాపత్రయపడొద్దు. గుర్తింపు వస్తుంది, చివరికి దాని అంతటా అదే వస్తుంది. బ్రతికితే వాళ్ళ బ్రతకాలరా, ఒక్క మరక లేదు, ఒక మచ్చ లేదు, నీతిగా నిజాయితీగా బ్రతికాడు, ఎవడు కూడా ఆయన ఒక మాట అనడానికి లేదు అని నువ్వు చనిపోయిన తర్వాత నన్ను కూడా ఆ మాటలు ఖచ్చితంగా వస్తాయి, అందులో అనుమానమే లేదు. అందుకని మంచినే చెయ్యి, మంచిగానే ఉండు, మంచే మాట్లాడు, నీతిగా నిజాయితీగా ఉండు, నమ్మినటువంటి సిద్ధాంతానికి కట్టుబడి ఉండు, నిబద్ధతతో ఉండు. అలా జీవించి తప్పించి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు మార్పు అనేది చెందొద్దు. నీ క్యారెక్టర్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరో ఏదో అన్నారని మార్చుకునేటువంటి ప్రయత్నం చేయదు. ఎవరో గుర్తించలేదని చెప్పి మంచి పనులు చేయడం మాత్రం మానొద్దు. మంచి ఎప్పటికైనా నీకు తిరిగి వస్తుంది అనేటువంటి విషయాన్ని గమనించి మీరందరూ ఎప్పుడూ మంచి పనులు చేస్తూ, కుటుంబం పట్ల బాధ్యతగా ఉంటూ, సమాజం పట్ల బాధ్యతగా ఉంటూ, నువ్వు వ్యక్తిగతమైనటువంటి క్రమశిక్షణ కలిగి ఉండి ఎక్కడ చెడు వ్యసనాలు కానీ, చెడు అలవాట్లు కానీ అలవాటు చేసుకోకుండా కనుక నీ జీవితం కనుక ముందుకెళ్తే నిన్ను మించినటువంటి మనీషి మరొకడు ఉండడు. నువ్వే ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిగా భవిష్యత్తులో కీర్తించబడతావు అనేటువంటి విషయాన్ని నీకు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయండి. నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్.